కాబట్టి ఫీబీ అంటే మరి దేవుని వాక్యం చూసినట్లయితే రోమన్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఫీబీ అంటే ఏంటంటే షైనింగ్, అంటే మెరిసేదిగా ఉంటుంది. తర్వాత రెండోది ప్యూర్, అంటే స్వచ్ఛత కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మూడోది రేడియంట్, అంటే తేజస్సు కలిగినటువంటి వ్యక్తిగా మన ఆంటీని మనం చూడగలం. అంటే ఆంటీ యొక్క సాక్ష్యాలు అందరూ చెప్తూ ఉంటే అవన్నీ కూడా 3 గుణాలు కలిగిన వ్యక్తిగా మరి ఫీబీ ఆంటీ ఈ లోకంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించింది. ఫీబీ అనే వ్యక్తి మరి యొక్క కెంక్రియా అనే ఒక సంఘంలో, కెంక్రియా ప్రదేశంలో ఒక సంఘం, కెంక్రియా ద చర్చ్ ఆఫ్ కెంక్రియా, అది ఎక్కడుందంటే పోర్ట్ సిటీ ఆఫ్ కొరింథీ సంఘంలో, కొరింథీ అక్కడ ప్రాంతంలో పోర్ట్ సిటీ అంటారు. అంటే విశాఖపట్నం అంటే ఇది కూడా పోర్ట్ సిటీ. అక్కడ ఫీబీ కొరింథీ సంఘంలో అక్కడ పోర్ట్ సిటీలో ఉన్న, ఇక్కడ ఫీబీ ఆంటీ కూడా విశాఖపట్నం పోర్ట్ సిటీలో ఉండి మరి దేవుని కొరకు మంచి, అంటే సంఘంలో టేకన్ అంత యాక్చువల్ చెప్పాలంటే టేకను, తర్వాత సేవకురాలు. అపోస్తలుడైన పౌలుకి మరి ఆ టీం అంతా కూడా ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆవిడ గురించి రాయబడి ఉంది. కాబట్టి అవన్నీ కూడా తన యొక్క సాక్ష్యాలు తమ్ముడు చెప్పాడు, విజయ్ కుమార్, తర్వాత వీరయ్య అంకుల్ గారు, తర్వాత భారతి ఆంటీ గారు, దేవోరి ఆంటీ గారు, తర్వాత ఇంకా వాళ్ళ బంధువులు యజ్రా శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా చెప్పినప్పుడు అవన్నీ కూడా నేను కూర్చొని వింటా ఉంటే నిజంగా ఆవిడ పరిచర్య చేసింది. నేను కూడా వెళ్ళినప్పుడు చక్కగా ప్రేమతో ఆదరించి, తమ్ముడు నన్ను ఎప్పుడు అలా ఆంటీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాల్సింది, భగవంతుడు తీసుకెళ్ళాను. తర్వాత ఆంటీ మొట్టమొదటిసారి చూస్తే ఆ ప్రేమ, ఆదరణ అంతా కూడా ఆ 3 గుణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి, ఆవిడ సంఘంలో మరి దేవుని యొక్క ప్రచారకురాలుగా ఉంది, మరి ఒక మంచి పెద్దగా ఉంది. అనేక మందిని తన బంధువులు కూడా ప్రభువులో నడిపించడానికి మరి దేవుని యొక్క సాధనంగా మరి ఆంటీ ఉంది. కాబట్టి మరి చివరిగా ఒక మాట చూసుకుని బైబిల్ చిన్న మాట చేసి చదివి నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 7 verse 9. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదురును గొర్రె పిల్ల ఎదురును నిలబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా చెప్పేది ఏంటంటే అటువంటి అనుభవంలోకి ఆంటీ వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఇంత మనం చెప్పే శ్రమ దుఃఖం శారీరకంగా ఆంటీ తన యొక్క జీవితంలో మరి ఇప్పుడు 80 సంవత్సరాలు మన వీరాంకులు చెప్పారు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, బలం 80 సంవత్సరాలు. కాబట్టి ఆ విధంగా ఆ వాగ్దానం ఆమె పట్ల నెరవేర్చబడి తెల్లని వస్త్రం ధరించుకొని ప్రభు ఎదుట ఆమె ఉండాలని చెప్పి సాక్ష్యాల ద్వారా నేనైతే దృఢంగా నమ్ముతున్నాను. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకున్నాను.